హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికొస్తే సింగిల్ సినిమా అయితే ఓకేష్ అనిపించిందండి. అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ దాన్ని సపోర్ట్ చేసే అంత స్ట్రాంగ్ స్టోరీ అండ్ నరేషన్ లేదు. సో ఎంటర్టైన్మెంట్ ఒక్కటే చాలు అనుకుంటే మీరు డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ శుభం సినిమా నాకు నచ్చింది. అంటే చిన్న సినిమా కదా, ఫస్ట్ హాఫ్ ఏంటి ఇంత త్వరగా అయిపోయింది అనిపించింది కానీ అసలు మజా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అలా అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఒక సింపుల్ హారర్ కామెడీ ఇది. అండ్ స్పెషల్ మెన్షన్ భీమిలిని బాగా చూపించారు. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికొస్తే 23 ట్రైలర్ రిలీజ్ అయింది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన ఒక హార్డ్ హిట్టింగ్ డ్రామా ఫిల్మ్. మనకి మల్లేశం, 8 AM మెట్రో లాంటి మంచి సినిమాలు ఇచ్చిన రాజ్ ఆర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఆల్సో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కర్మణ్యే వార్ధికారస్తే ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఇంకో 2 వీక్స్ లో దేవరా 2 అనౌన్స్మెంట్ రాబోతుందంట. మరి షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ మిగతా డీటెయిల్స్ ఆ రోజు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఓజీ మూవీలో ఇమ్రాన్ హష్మి యాక్ట్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే కళ్యాణ్ గారికి అండ్ ఆయనకి మధ్య సీన్స్ ఇంకా షూట్ చేయలేదంట. ఇప్పటి వరకు ఆయన సీన్స్ సెపరేట్ గా షూట్ చేశారంట. మేబీ కళ్యాణ్ గారు ఓజీ షూట్ లో జాయిన్ అయితే వీళ్ళ సీన్స్ ఏ షూట్ చేస్తారేమో నెక్స్ట్. అండ్ ఆగి ఆగి సాగిన హరిహర వీరమల్లు షూట్ మొత్తానికి కంప్లీట్ అయింది. ఇక షూటింగ్ బాధ లేదు మూవీ టీమ్ కి. అండ్ ప్రమోషన్స్ కూడా త్వరగా స్టార్ట్ చేసేస్తారంట. త్వరలోనే మ్యాసివ్ ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా రాబోతున్నాయి. అంటే త్వరలోనే పీకే ఫ్యాన్స్ సందడి స్టార్ట్ అవబోతుందన్నమాట. అన్నీ ఓకే గానీ ఇంకా రిలీజ్ డేట్ పై క్లారిటీ అయితే రాలేదు. మే 30th వస్తుందా ఆర్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. వినిపిస్తున్న న్యూస్ బట్టి మేకర్స్ ఏమో మే 30th కోసం చూస్తుంటే ఓటీటీ వాళ్ళు జూన్ 12th ని ప్రపోజ్ చేస్తున్నారంట. ఓటీటీ డీల్ అవ్వకుండా పెద్ద మూవీస్ బిజినెస్ క్లోజ్ చేయడం కష్టం కాబట్టి జూన్ 12కే మూవీ రావచ్చు అని అంటున్నారు. ఏదేమైనా ప్రమోషనల్ కంటెంట్ స్టార్ట్ చేసేటప్పటికి ఈ న్యూస్లన్నిటికీ చెక్ పెట్టే రిలీజ్ డేట్ వచ్చేస్తుంది అనుకుంటా. జైలర్ సినిమాలో బాలయ్య లేరు అని ఫీల్ అయిన వాళ్ళందరికీ జైలర్ 2తో మీ ఆశ తీరబోతుంది. జైలర్ 2లో బాలకృష్ణ గారు ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నారంట. ఇది క్యామియో కాదు, అంతకన్నా కొంచెం లెంత్ ఉన్న రోల్ అనే న్యూస్లు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం బాలయ్య గారి రోల్ కన్ఫర్మ్ అయిపోయింది. చూడాలి మరి ఆయన ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో. సుమంత్ గారి ఈటీవీ విన్ ఒరిజినల్ ఫిల్మ్ అనగనగా ట్రైలర్ రిలీజ్ అయింది. మంచి మెసేజ్ ఉంది, ఒక ఎమోషనల్ స్టోరీలా ఉంది. హరిహర వీరమల్లు మూవీ ఈ మే 30th ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి ఆ గ్యాప్ లో కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మే 30th రిలీజ్ అవుతుంది. భైరవం మూవీ మే 30th రిలీజ్ అవుతుంది. షష్టిపూర్తి మూవీ మే 30th రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇవి రిలీజ్ కి ఉన్నాయి. అల్లు అర్జున్ గారు ప్రస్తుతం అట్లీ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫిట్నెస్ ట్రైనర్ గా వర్క్ చేసిన లాయిడ్ స్టీవెన్స్ దగ్గర ట్రైన్ అవుతున్నారు. మరి హ్యూజ్ యాక్షన్ ఫిల్మ్ లో బన్నీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చూడాలి. రామ్ చరణ్ గారు మేడమ్ టుసర్ట్స్ లో తన వ్యాక్స్ స్టాచ్యూ ఇనాగరేషన్ కి ఫ్యామిలీతో పాటు లండన్ వెళ్లారు. మన మెగాస్టార్ కూడా వెళ్లారు. కంగ్రాచులేషన్స్ చరణ్ గారు. ఇక మెగాస్టార్ అనిల్ రావుపుడి మూవీ ఈ మంత్ లాస్ట్ వీక్ నుండి షూట్ స్టార్ట్ అవుతుందంటున్నారు. అండ్ హీరోయిన్ గా నయనతార గారు అనే న్యూస్ వినిపిస్తుంది. బట్ ఒఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. బాలయ్య బాబు గోపిచంద్ మల్లేని చేస్తున్న మూవీ షూట్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ జూన్ లో బాలయ్య బాబు బర్త్డే ఉంది కదా, ఆ టైంకి ఒక క్లారిటీ వస్తుంది. నాని గారు మళ్ళీ 100 crore మార్క్ దాటేశారండి. ఆయన రీసెంట్ ఫిల్మ్ హిట్ 3 ఇంకా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవ్వక ముందే ఈ 100 crore మార్క్ ని దాటేసింది. ఇది నాని ఫాస్టెస్ట్ 100 crore ఫిల్మ్. అండ్ నాని కెరియర్ ఏ స్పీడ్ లో ఉందో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. అండ్ నెక్స్ట్ సైలెస్ తో ఒక కామెడీ సినిమా చేస్తా అని నాని చెప్పారు. విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా రాహుల్ సంకృత్యంతో చేస్తున్న మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. స్టన్నింగ్ ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా అంటున్నారు. పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఆల్సో రవికిరణ్ కోలాతో చేస్తున్న మూవీ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. రీసెంట్ గా మంచి మెలడీ రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ నుండి నెక్స్ట్ ఒక థీమ్ సాంగ్ రాబోతుందంట. రవితేజ గారి మాస్ జాతరకి సంబంధించి ఇంకా 3 సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉన్నాయంట. అవి అయిపోతే రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అయితే శ్రీకాకుళం మత్స్యకారుల మీద తీసిన బుజ్జితల్లి మూవీ, అదేనండి తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది కదా. ఇప్పుడు ఆ రియల్ స్టోరీతోనే క్రిష్ గారు ప్రైమ్ కి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారంట. టైటిల్ ఏంటో తెలుసా? అరేబియన్ కడలి. ఏమైనా క్రిష్ గారి టైటిల్స్ భలే ఉంటాయి కదండి, ఒక నావెల్ ఫీల్ ఉంటుంది. ఆల్సో బాలయ్య గారు పదే పదే చెప్తున్న ఆదిత్య 999 కూడా క్రిష్ గారి చేతిలోనే పెడుతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.
రామ్ పోతినేని రాపో 22 మూవీ గ్లిమ్స్ ఈ మే 15th కి రిలీజ్ అవుతుంది. పోస్టర్ లో చూసారా, 1 ఫ్యాన్ 1 షో మిలియన్ ఎమోషన్స్ అని ఉంది. చూస్తుంటే ఇదేదో మనకి రిలేట్ అయ్యే కథలానే ఉంది. గోపిచంద్ గారు గాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న మూవీ 7th సెంచురీ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ అంట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మళ్ళీ చాలా రోజులకి గోపి గారి నుండి ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ వస్తుంది. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ యాక్ట్ చేస్తున్న తమ్ముడు మూవీ ఈ జూలై 4th కి రిలీజ్ అవుతుంది. మంచు మనోజ్ గారు 90ml డైరెక్టర్ శేఖర్ రెడ్డితో అత్తర్ సాయిబు అనే మూవీ చేయబోతున్నారంట. ఓన్లే మళ్ళీ చాన్నాళ్ళకి మనోజ్ గారు మళ్ళీ మూవీస్ లో యాక్టివ్ అయ్యారు. శ్రీ విష్ణు గారు స్వాగ్ మూవీకి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అని క్లారిటీ ఇచ్చేశారు. యయాతి క్యారెక్టర్ రిలేటెడ్ స్టోరీ అనుకుంటున్నారంట. ఫలక్నామా దాస్ అండ్ దాస్ కదమ్ కి మూవీస్ తర్వాత మళ్ళీ విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయబోతున్నారు. టైటిల్ కల్ట్ అంట. టైటిల్ మాత్రం మంచి పవర్ఫుల్ గా ఉంది కదా. కిరణ్ అబ్బవరం కేరాంప్ మూవీ షూట్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ రాబోతుంది. వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. భాగ్యశ్రీ బర్త్డే సందర్భంగా దుల్కర్ సల్మాన్ తో యాక్ట్ చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ కాంతా మూవీ నుండి తన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. యుఎస్ లో ఇంక నుండి ఫారెన్ ఫిల్మ్స్ కి 100% ట్యాక్స్ అనే న్యూస్ ఒకటి వినిపిస్తుంది. నిజమే అయితే అక్కడ ఇండియన్ మూవీస్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడొచ్చు. బట్ కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా క్లారిటీ లేదు కాబట్టి దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్ లో మన సందీప్ కిషన్ గారు యాక్ట్ చేస్తున్న మూవీకి సంబంధించి బిహైండ్ ద షూట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. సుహాస్ తమిళ్ డెబ్యూ ఫిల్మ్ మండాడిలో తన క్యారెక్టర్ లుక్ రిలీజ్ అయింది. చాలా ఇంటెన్స్ ఉంది. ఈ బైలింగ్వల్ స్పోర్ట్స్ డ్రామాలో హీరోగా సూరి యాక్ట్ చేస్తున్నారు అండ్ సుహాస్ యాంటాగనిస్ట్ రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ రిలీజెస్ అంటే మల్లేశం ఫేమ్ రాజ్ ఆర్ డైరెక్షన్ లో వస్తున్న 23 మూవీ మే 16th కి రిలీజ్ అవుతుంది. మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ ఈ మే 17th కి రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే ఈ మే 16th కి జల్సా మూవీ రీ రిలీజ్ చేస్తున్నారంట అండ్ మే 18th కి యమదొంగ మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే గుడ్ బై డగ్లీ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సిద్ధు జాట్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ద రాయల్ సీజన్ 1 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓదలా 2 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. రాబిన్ హుడ్ మూవీ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు. మరి అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ టైవ్యూ సైనింగ్ ఆఫ్.